టాప్ 4 లో ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానం ఇస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిన పాలనాధ్యక్షుడైన కేసీఆర్ చావును కోరుకోవడం అంటే తెలంగాణకు కీడును కోరుకోవడమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తాము సీఎం ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం సమాధానమిస్తుండగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన నాయకుడి ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిన పాలనాధ్యక్షుడైన కేసీఆర్ చావును కోరుకోవడం అంటే తెలంగాణకు కీడును కోరుకోవడమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా తాము సీఎం ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చుంటారు? అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే గవర్నర్ ప్రసంగం సందర్భంగా ధన్యవాదాల తీర్మానం సంబంధించి ప్రారంభమైన శాసనసభలో చర్చలో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ సభ్యులు. కానీ సీఎం ఏదైతే ప్రసంగం ప్రారంభించిన నేపథ్యంలో మేము సీఎం ప్రసంగాన్ని మేము బైకాట్ చేస్తున్నాం, వాకౌట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా వేరే సభ్యులంతా కూడా ఒకసారి బయటకు వచ్చారు. ఏదైతే మొన్న రవీంద్ర భారతిలో మాట్లాడిన మాటలకు గాను మేము వాకౌట్ చేస్తున్నామని కూడా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే సీఎం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలకు గాను మేము వాకౌట్ చేస్తున్నాం, అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఒక ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన మాటలుగానే మేము పరిగణిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు చెప్పారు. అంతేకాకుండా ఏదైతే నిండు సభలో గవర్నర్ చేత కూడా పదే అబద్ధాలు చెప్పించారు, పదే అసత్యాలు ప్రచారం చేపించారు, అనేక అవాస్తవాలను గవర్నర్ చేత తెప్పించారు. కనుక మేము ఖచ్చితంగా సీఎం ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినాల్సిన అవసరం లేదు, సీఎం ముఖ్యమంత్రి ప్రసంగాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు అంతా వచ్చారు. సభ ముగిసేంత వరకు కూడా బీఆర్ఎస్ సభ్యులు ఎవరు కూడా సభలోకి వెళ్ళలేదు, బాయ్కాట్ చేశామని చెప్పి ఖచ్చితంగా మేము ఏదైతే ఆయన వ్యాఖ్యలకు నిరసనగానే చేస్తామని చెప్పారు. అయితే ఆ సభలో కూడా మరొకసారి ప్రసంగం మధ్యలో కూడా ధన్యవాద తీర్మానానికి సంబంధించిన మాటలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి పదే మళ్ళొక్కసారి కూడా అబద్ధాలు ఆడారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చెయ్యనివి చేసినట్టుగా, గత ప్రభుత్వం చేసినవి చేయనట్టుగా చూపించే ప్రయత్నం చేశారు తప్ప మళ్ళీ కొత్తది ఏం లేదు. గవర్నర్ ప్రసంగమే అబద్ధాల పుట్టగా ఉంటాయి. వాళ్ళ తీర్మానానికి సంబంధించి ధన్యవాద తీర్మానానికి సంబంధించిన మాట్లాడిన మాటలు కూడా మరొకసారి అబద్ధాలకు అవాస్తవాలకు ప్రతిరూపంగానే ఉన్నది తప్ప ఇంకోటి లేదని చెప్పేసి కూడా వాళ్ళ బీఆర్ఎస్ సభ్యులు చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళ మరొకసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన మొన్న చేసిన మాటల్లో నేను కేసీఆర్ పైన కాదు పార్టీ పైన చేశానని చెప్పేసి ఏదో తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ స్పష్టంగా ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కేసీఆర్ పైన చేసినట్టు కూడా ఇప్పటికే వీడియోలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా సభ్యులని చెప్తున్నారు. సభ్యులను గౌరవపరచడమే కాకుండా గత తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన స్వాప్నికుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 10 సంవత్సరాల అభివృద్ధి ప్రదాత, తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉంచిన ఒక ముఖ్యమంత్రి పైన ఈ విధంగా పదే మాట్లాడడం, ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడడం, స్థాయి దగ్గర మాటలు కాకుండా స్థాయికి మరిచి మాట్లాడడం, ఒక అవహేళన చేసి మాట్లాడిన మాటలు కూడా ఇవాళ చర్చాంశమైనాయి. కాబట్టి ఖచ్చితంగా మేము బాయ్కాట్ చేసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పారు సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.